హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ VLO ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ ఉంటుందా ఉండదా, 2025లో నోటిఫికేషన్ వస్తుందా రాదా, పాత VROలు VRAలతోనే సర్దుబాటు కంప్లీట్ అవుతుందా అనే విషయం పైన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పాత VROలు VRAలను సర్దుబాటు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులరు, దానికి అనుబంధంగా వచ్చినటువంటి గూగుల్ ఫామ్లో ఆప్షన్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత మొన్నటి వరకు అప్లికేషన్స్ అంటే మొత్తం 11,000 ఉద్యోగాలకు సంబంధించి కేవలం 3,500 వరకు మాత్రమే అప్లికేషన్స్ వచ్చి ఉన్నవి. నిన్న ఒక్కరోజే ఒకటేసారిగా పెరిగిపోయినవి. కొన్ని సోర్సెస్ ప్రకారము అంటే వార్తాపత్రికల యొక్క కథనాల ప్రకారము కొన్ని పేపర్లలో 11,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని, కొన్ని పేపర్లలో 15,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి రాయడం జరిగింది. అదేవిధంగా కొంత వ్యక్తిగత సమాచారం ద్వారా అంటే నేను చాలామందిని కనుక్కున్న తర్వాత కూడా అసలు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, అందులో ఎంతమంది పాత వాళ్ళే సర్దుబాటు అవుతారు, మిగిలే ఉద్యోగాలు ఎన్ని ఉండొచ్చు, అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇందులో చెప్పే సమాచారం ఏది కూడా అధికారికం కాదు. నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎంక్వైరీ ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం మాత్రమే, కేవలం ఇదొక అవగాహన కోసం మాత్రమే తప్ప ఖచ్చితంగా ఇదే ఉంటుందనే గ్యారంటీ అయితే లేదు. ఇక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా కొంత ఐడియాకి వచ్చి ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా, ఏ నిర్ణయం తీసుకోవచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే చేస్తున్నా. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీడియో చిన్నగానే ఉంటుంది. చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ VRO మీకు తెలిసిందే. గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనే సిస్టమ్ ఉండేది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ స్థానంలోనే VLO అనే పేరుతోన దాదాపు అదే విధంగా ఉండే ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారు. గ్రామానికి ఒక రెవెన్యూ గ్రామానికి ఒకరు అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 11,000 రెవెన్యూ గ్రామాలకు 11,000 మందిని తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా వేకెన్సీ ఉంటవి, నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనము అంచనా వేసుకున్నాము. చాలామంది కూడా రకరకాల సోర్సెస్ ద్వారా రకరకాల అంచనాలు అనాలిసిస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసలు ఉంటుందా లేదా, అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యింది. దానికి కారణం ఏంటో మీకు తెలిసిందే. ఏంటంటే ఈ అప్లికేషన్స్ పాత వాళ్ళను సర్దుబాటు, పాత VROలు లేదా VRAలను సర్దుబాటు చేసే ప్రక్రియలో భారీగా అప్లికేషన్స్ వచ్చినవి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అది వార్తాపత్రికల కథనాల ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అయితే మనకు 23 డిసెంబర్ రోజున ఒక సర్క్యులర్ అంటే మనకు CCLA నుంచి ఒక సర్క్యులర్ అనేది కలెక్టరేట్లకు వెళ్ళింది. దాని ప్రకారము గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చి అందులో విల్లింగ్ ఆప్షన్ అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళ అపాయింట్మెంట్, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల డీటెయిల్స్తోన ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎంప్లాయీ ID అవన్నీ కూడా అందులో ఫిలప్ చేస్తారు. అందులో విల్లింగ్ ఆప్షన్ అన్నట్లు ఇష్టం ఉన్న వాళ్ళు ఫిలప్ చేస్తారు. దాంతోపాటు 1000 సర్వేయర్ల పోస్టులు అంటే డిప్యూటీ సర్వేయర్లు ఉంటారు కదా, ఆ పోస్టులు కూడా భర్తీ చేయడం కోసము ఎలిజిబిలిటీ అండ్ విల్లింగ్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడానికి ఆ VRAలు VROలకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 27 డిసెంబర్ 2024 వరకు అంటే ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత 3-4 రోజులు అయితే అప్లికేషన్స్ పెద్దగా రాలేదు. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం కూడా 3,500 నుంచి 4,000 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. అయితే నిన్న ఒక్క రోజే అంటే 28 డిసెంబర్ 2024 రోజునే ఒకటేసారి పెరిగిపోయాయి అప్లికేషన్స్. అంటే అంతకుముందు వచ్చినటువంటి 3,500తో పాటు 7,500కు పైగా 7,500కి పైగా అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక్క రోజులోనే అంత భారీ స్థాయిలో అప్లికేషన్స్ రావడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే మొత్తంగా చూసినట్లయితే రకరకాల సోర్సెస్ ద్వారా మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని తెలుస్తుందంటే, ఒకటి 11,000కు పైగా వచ్చాయని చెప్పేసి ఒక వార్తాపత్రికలో రావడం జరిగింది. ఇంకొన్ని పేపర్లలో 15,000కు పైగా వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు సర్వేయర్ పోస్ట్ కోసము 1000 సర్వేయర్ల పోస్టులు ఉన్నాయి కదా, అందులో అంటే ఆ ఉద్యోగాన్ని పొందడం కోసము 2,600కు పైగా అంటే 2,625 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే మరి ఇవన్నీ నిజమా అని అంటే, ఇవి వార్తాపత్రికలో వచ్చిన సమాచారం నిజమా అంటే ఎగ్జాక్ట్గా అంతే సంఖ్య అని కాదు, కానీ దాదాపుగా నిజంగానే ఎక్కువ మంది అప్లై చేశారు. నిన్నొక్క రోజే చాలా పెరిగినాయి అని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది. నేను గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో VRO కానీ పనిచేసినటువంటి నేపథ్యంలో నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి సర్కిల్ ద్వారా చాలా రకాలుగా మల్టిపుల్ పర్సన్స్ని నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ విషయాలు అంటే ఈ రీజన్స్ ఏ ఉన్నాయో అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇక్కడ ఎందుకు ఇట్లా పెరిగినాయి, ఎందుకు ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అంటే, ఒకటి ఈ VROలు ఎవరైతే ఉన్నారో అంటే పాత VROలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ప్లస్ అంతకు ముందు నుంచే ఉన్నటువంటి వాళ్ళు మొత్తం VROలు ఎవరైతే 5,000కు పైగా ఉన్నారో
ఈ వీఆర్ఓలకు కొన్ని సమస్యలు అంటే ప్రభుత్వము రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ విఎల్ఓ పోస్టులు క్రియేట్ చేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా మిమ్మల్ని నియమిస్తాము, అప్లికేషన్ చేసుకోండి, ఆప్షన్స్ పెట్టుకోండి అని ఇచ్చినప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ ఉండే. అంటే ఒకటి వాళ్ళ యొక్క సర్వీస్ పైన సర్వీస్ ఇష్యూస్. అంటే ఎలాంటివంటే మనకు సాధారణంగా ఒక ఉద్యోగికి 2 రకాల అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగికి ఒకటి శాలరీ అంటే బేసిక్ పే అంటాం కదా, ఆ బేసిక్ పే శాలరీ ఎంత ఉంది. రెండవది సర్వీసు అంటే మనం చేసే సర్వీస్ అనేది కౌంట్ అవుతూ ఉండాలి. ఈ 2 విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ వీఆర్ఓ ఉద్యోగాన్ని రకరకాలుగా మార్చినప్పటికీ, రకరకాల సందర్భాలలో రకరకాలుగా పేర్లతో పిలిచినప్పటికీ, కొన్నిసార్లు రద్దు చేసినప్పటికీ, మళ్ళీ ఇచ్చినప్పటికీ ఏం చేసినా కూడా స్కేల్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి శాలరీ అనేది తగ్గించడం అట్లాంటిది జరగదు. సో శాలరీ విషయంలో మార్పులు రావు, పెరిగేది పెరుగుతుంటుంది. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి శాలరీ ప్రకారం ఇస్తుంటారు కాబట్టి అది సమస్య కాదు. కానీ ప్రధాన సమస్య ఎక్కడ వచ్చిందంటే సర్వీస్కి సంబంధించినటువంటి సమస్య. గతంలో 2022లో అప్పటి ప్రభుత్వము వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ వీఆర్ఓలు వీఆర్ఏలు అందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లలోకి పంపించినటువంటి నేపథ్యంలో వాళ్లకు అంతకుముందు చేసినటువంటి సర్వీస్ అనేది చేతికి రాకుండా పోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీఆర్ఓ 2001 సంవత్సరంలో 2001 అనే ఇయర్లో రిక్రూట్ అయ్యాడు. ఆ రిక్రూట్ అయినటువంటి వీఆర్ఓ 2022 నాటికి 21 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాడు. అయితే అతను తీసుకొచ్చి వేరే డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వార్డ్ ఆఫీసర్గా నియమించారు. లేదనంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా, లేదంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఇలా ఏదో ఒక పోస్ట్ ఇచ్చారనుకుందాం. అలా ఇచ్చినప్పుడు 22-21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్వీస్ ఉన్నటువంటి ఈ వ్యక్తి సర్వీస్ మొత్తం పోయింది. అతను ఫ్రెషర్ అయిపోయాడు. ఈ డిపార్ట్మెంట్స్లో శాలరీ ఉంది, అతని శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. 21 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కాబట్టి సాధారణంగా జూనియర్ అసిస్టెంట్కు ఉండేటువంటి 24,280 స్కేల్తో పోలిస్తే వాళ్ళకు డబుల్ ఉంటుంది దాదాపుగా. ఆ శాలరీ వస్తుంది కానీ సర్వీస్ రావట్లేదు. కొత్త డిపార్ట్మెంట్లోకి రావడం వల్ల అంతకు ముందే ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 2018 గ్రూప్ 4 ద్వారా రిక్రూట్ అయిన జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత అంటే వాళ్ళ కిందికి వచ్చింది అతని స్థానము. అంటే ఈ డిపార్ట్మెంట్లో రేపు పొద్దున ప్రమోషన్ ఇస్తే 2018లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి అతనికి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఈ వీఆర్ఓల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది. ఈ విధంగా తయారైంది. అంటే సీనియారిటీలో వెనుకబడిపోయినరు, వాళ్ళ సర్వీస్ అనేది కౌంట్ కాకుండా పోయింది. ఇలాంటి సమస్యలు అనేటివి వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ సర్వీస్ కోల్పోతున్నాం కదా. ఆల్రెడీ వీఆర్ఓలుగా ఉన్నప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్కు పంపడం వల్ల మేము సర్వీస్ కోల్పోయినాం. అదర్ డిపార్ట్మెంట్స్లో 2 సంవత్సరాలు పనిచేసాం. మళ్ళీ ఇప్పుడు విలేజ్ లెవెల్ ఆఫీసర్ లేదా వీఆర్ఓగా తీసుకొస్తే ఆ సర్వీస్ కూడా పోతుంది. అసలు సర్వీస్ ఉంటుందా పోతుందా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజను, ఆ గందరగోళము, ఆ క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది వీఆర్ఓలు అంటే వీళ్ళు అప్లికేషన్ చేసుకోలేదు, గూగుల్ ఫామ్లో వాళ్ళ యొక్క బిల్లింగ్ అనేది నింపలేదు. ఎప్పటి వరకు? నిన్నటి వరకు, అంటే 27th వరకు నింపలేదు అని చెప్పేసి తెలుస్తుంది. 27th వరకు నింపలేదు, ఇంకా 28th రోజు తర్వాత కొన్ని పరిణామాల వల్ల నింపడం అంటే ఫామ్ని ఫిలప్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళకు ఇందులో వీళ్ళ సర్వీస్ అనేది 2022 వరకు ఒక సర్వీస్ ఉంది. అంటే అంతకుముందు వీఆర్ఓగా చేసిన సర్వీసు. తర్వాత 2022 నుంచి 24 వరకు ప్రస్తుతం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నారో ఆ సర్వీస్ ఉంది. తర్వాత 24 తర్వాత 2024 తర్వాత మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్గా వీళ్ళ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఈ విధంగా 3 పార్ట్స్గా అయినప్పుడు మొత్తం సర్వీస్ కౌంట్ అవుతుందా? లేదంటే ఈ 2 అంటే 2022 వరకు చేసింది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కావడము, అదేవిధంగా 22 నుంచి 24 వరకు వచ్చింది కూడా ఇది కూడా పనికి రాకుండా పోవడము, కేవలం కొత్త ఎంప్లాయీగా మేము తయారవుతామనే ఒక గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకోలేదు. ఇదొకటి. అంటే కేవలము ఆ 3-4 రోజులు 23 నుంచి 27 తారీఖు మధ్యలో కేవలం ఒక 5 నుంచి 10% మంది వీఆర్ఓలు మాత్రమే ఆప్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రెండవది ప్రమోషన్లు, బాధ్యతలు. అసలు ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ ఎట్లా ఉంటుంది? ప్రమోషన్స్ వస్తాయా రావా? అదేవిధంగా ఉద్యోగంలో వచ్చేటువంటి అంటే ఉద్యోగ బాధ్యతలు ఏముంటాయి? వీఆర్ఓగా ఉన్నటువంటి బాధ్యతలు ఇస్తారా, కొత్తవి ఇస్తారా, అసలు ఏముంటుంది అనే ఒక క్లారిటీ లేకపోవడము. దీనివల్ల కూడా వీళ్ళు అంతకుముందు అంటే ఈ 27th తేదీ వరకు కూడా అప్లికేషన్స్ చేసుకోలేదు. మూడవది అదర్ డిపార్ట్మెంట్ బెటర్ దెన్ వీఆర్ఓ జాబ్ అని ఫీల్ అయినటువంటి వాళ్ళు. అంటే 2022లో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసిన తర్వాత కొందరికి సర్దుబాటు చేసిన తర్వాత వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ లేదంటే ఇతర జాబ్లు ఉన్నాయి కదా, కొత్త డిపార్ట్మెంట్ ఉంది కదా, అదే బెటర్ అనిపించింది. అంటే వీఆర్ఓ జాబ్ కన్నా ఇప్పుడు వచ్చినటువంటి జాబే బెటరు అని చెప్పేసి కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళకు ఆ కంఫర్టబుల్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి పని భారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ వీఆర్ఓ కంటే ఇదే బెటరు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని వీఆర్ఓగా పంపినా ఇప్పుడున్నదే బెటరు, వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఫీల్ అయినటువంటి కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఆప్షన్స్ ఇవ్వలేదు.
ఈ 3 కారణాలు ఉన్నాయి, ప్రధానంగా ఈ 3 కారణాలు. అయితే దీనికి తోడు ఇతరుల ప్రోత్సాహం, ప్రభావం, అంటే ఇతరులు కూడా కొన్ని రకాల అంటే ఈ అభద్రతా భావము ఇవన్నీ ప్రచారం చేయడంతో ఆప్షన్స్ అయితే పెట్టుకోలేకపోయారు. అయితే నిన్న ఏం జరిగిందంటే 28th రోజున వీఆర్ఓలకు సంబంధించి వీఆర్ఓల నుంచి కొంతమంది ప్రతినిధులు, అంటే ఆ వీఆర్ఓ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది యూనియన్ ప్రెసిడెంట్లు కావచ్చు, లీడర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన హక్కులపైన మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగిందని, అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి అసలు ఎందుకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ సమస్యలు ఏంటి అని క్లియర్గా చెప్పడంతోన పొంగులేటి గారు అంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు వాళ్ళకు ఒక హామీ ఇచ్చినట్లుగా, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, సర్వీస్ ప్రాబ్లమ్స్, జాబ్కు సంబంధించినటువంటివి ఇవన్నీ చెప్తే సర్వీస్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం రానియము, మీకు ఎలాంటి అన్యాయం చెయ్యము. ఒకవేళ మీకు అన్యాయం చేయాలనుకుంటే మీకు అసలు అంటే ఈ రిక్రూట్మెంట్ 11,000 ఉద్యోగాలు, గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ కావాలంటున్నాం కదా, ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగాలను మీకు ఇవ్వకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవాళ్ళం కదా, మీకు ఇస్తాము అని చెప్పేసి గతంలో మీ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాము. అందుకే మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ముందు మీకే అవకాశం ఇస్తున్నాము. కాబట్టి సర్వీస్ విషయంలో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్నటువంటి సర్వీస్ ఎక్కడికి పోదు, ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. మీకు రక్షణ అంటే మీ ఉద్యోగానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత ఉంది అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పినట్లుగా, హామీ అని అంటే ఖచ్చితంగా పేపర్ మీద రాసిచ్చినటువంటి హామీ కాదు, కానీ ఒక ధైర్యము, ఒక భరోసా ఇచ్చినట్లుగా ఇన్ఫర్మేషన్ కొన్ని సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది. సో దానివల్లనే అది జరిగిన తర్వాత ఇక మా సర్వీస్ మాకు వస్తుంది అంటే, అంతకుముందు 2022 కంటే ముందు చేసినటువంటి సర్వీస్, అంతకుముందు కొందరికి 5 ఏళ్ల సర్వీస్ ఉంది, కొంతమంది 10 ఏళ్ల సర్వీస్ ఉంది, కొంతమంది 2020-21 ఆ టైంలో 2001, 2000, 1999 అలాంటి టైంలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 24-25 సంవత్సరాల సర్వీస్ ఉంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ సర్వీస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అందరు కూడా జాయిన్ అవ్వచ్చు, అంటే మళ్ళీ వెళ్దాం బ్యాక్ అని చెప్పేసి మూకుమ్మడిగా, ఒకరిద్దరు కాదు, మొత్తం వీఆర్ఓలో మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని నిన్న అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేసినట్లుగా తెలుస్తుంది. నిన్న ఈవినింగ్ సాయంత్రం 4-5 గంటలకు కూడా చాలామంది వరుస పెట్టి అప్లికేషన్ ఫామ్స్ అంటే ఆ గూగుల్ ఫామ్స్లో వాళ్ళ బిల్లింగ్ అనేది నింపడం అయితే జరిగినట్లుగా నా దృష్టికి, అంటే నేను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్కి, అంటే గ్యాదర్ చేసిన సమాచారంలో ఉంది. సో దీనివల్ల ఇదొక కారణం. సర్వీస్కి సంబంధించి ప్రభుత్వం అంటే మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి ఒక భరోసా, దాంతోపాటు ఈ ప్రమోషన్లు, ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి కూడా త్వరలోనే, అంటే రేపు కావచ్చు 30th డిసెంబర్ రోజున ఈ విధి విధానాలు, ఈ ఉద్యోగము ఇదంతా ఏంటి అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యము అదొకటి. దాంతోపాటు ఇతరుల ప్రోత్సాహం అంటే ఎప్పుడైతే గత 27వ తారీఖు వరకు ఎవరైతే ఈ ఉద్యోగానికి సంబంధించి డౌట్లు క్రియేట్ చేశారో, అంటే డౌట్ పడ్డారో, అలాంటి వాళ్ళే ప్రభుత్వం తరపు నుంచి, అంటే రెవెన్యూ శాఖ మంత్రి తరపు నుంచి కొంత హామీ, కొంత ధైర్యం రావడంతోన వీళ్ళు ఇతరులను ప్రోత్సహించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, కొంతమంది ఒక 4 మిత్రులు ఉన్నారనుకుందాం, వీఆర్ఓలుగా గతంలో పనిచేసిన వాళ్ళు. అందులో 2 ఇక జాయిన్ అవ్వాలి మళ్ళీ వీఆర్ఓగాని డిసైడ్ అయ్యారు. ఇంకిద్దరు అవసరం లేదు, ఇప్పుడున్న ఉద్యోగంలోనే ఉంటాను అని చెప్పేసి ఆప్షన్ ఫిలప్ చేయకుండా ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఈ 2 వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, అంటే వచ్చేసే అందులో ఏముంటావు, ఈ డిపార్ట్మెంట్కి రా, రేపు పొద్దున ప్రమోషన్స్ ఫాస్ట్గా వస్తే మళ్ళీ నువ్వు నష్టపోతావు, సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది, ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో నీకు జూనియర్ అయిపోయినావు, మన డిపార్ట్మెంట్కి వచ్చేస్తే, అంటే ఇంతకుముందు పనిచేసినటువంటి వీఆర్ఓగా లేదా విఎల్ఓగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే పాత సర్వీస్ కూడా నీకు కలిసి వస్తుంది, అక్కడ ఉండడం కంటే ఇక్కడ వస్తే నీకు కొద్దిగా బెనిఫిట్స్ జరుగుతాయి అని చెప్పేసి ఈ విధంగా మోటివేట్ చేయడము, ఇతరుల ప్రోత్సాహము, అంటే ఇతరుల ప్రభావము. అందరూ ఫామ్స్ ఫిలప్ చేసి అందరూ వెళ్తున్నామన్నప్పుడు, అందరు వెళ్తుంటే కొంతమంది వద్దనుకున్నా కూడా అరే అందరు పోతున్నారు నేను కూడా పోతా అని చెప్పేసి కూడా కొంతమంది నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కూడా జరిగినట్లుగా నాకైతే కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇలా రకరకాల కారణాల వల్ల ఒకటేసారిగా మొన్నటి వరకు 27th డిసెంబర్ వరకు కేవలం 5-10% మంది వీఆర్ఓలు మాత్రమే బిల్లింగ్ చూపిస్తే నిన్న ఒక్కరోజు మొత్తం పెరిగిపోవడము, దాదాపుగా 90%కు పైగా, అంటే మొత్తం ఉన్న వీఆర్ఓలలో 90%కు పైగా అప్లికేషన్ని ఫిలప్ చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. సో ఇది ప్రధాన కారణం వీఆర్ఓలకు సంబంధించి. అయితే అయినప్పటికీ కూడా ఒక 5-10% మంది ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్, అంటే వీఆర్ఓ కంటే బెటర్ అని ఉన్నారో కంఫర్ట్గా, వాళ్ళు మాత్రము అక్కడే, అంటే మేము వీఆర్ఓగా విఎల్ఓగా మేము వెళ్ళము, ఇప్పుడున్న డిపార్ట్మెంటే బెటరు అని చెప్పేసి అందులోనే ఉండిపోయినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి డిపార్ట్మెంట్స్ అంటే లైక్
కొంతమంది కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు, కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కొంతమంది విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, కొంతమంది హెల్త్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాటిలో వాళ్ళు సెట్ అయిపోయి అంటే ఇంకా బెటర్ వీఆర్ఓ జాబ్ కంటే ఇదే బెటర్ అని ఫీల్ అయినటువంటి వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఇంకొంతమంది రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు అంటే 50 నుంచి 50 నుంచి 55 ఇయర్స్ లేదంటే 55 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము వీఆర్ఓ వ్యవస్థగా వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం లేదు, మాకు సర్వీస్ ఎండింగ్కి వచ్చింది, మేము 2-3 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల రిటైర్మెంట్ అయిపోతాము, మాకు ప్రమోషన్ తీసుకునే అవకాశం కూడా లేదు, మేము ఇంకా ప్రమోషన్ అక్కడికి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు, సో ఇంకా మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం ఎందుకు, ప్రస్తుతం ఉన్నదే బాగుంది అని చెప్పేసి ఫీల్ అయినటువంటి కొంతమంది వాళ్ళు కూడా ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎక్సెప్ట్ 5 to 10% ఆఫ్ దీస్ పర్సన్స్ రిమైనింగ్ ఆల్ హ్యావ్ గివెన్ ఆప్షన్స్ ఫర్ VLO జాబ్. VLO జాబ్కి మిగతా వాళ్ళందరూ కూడా VROలు ఇచ్చారు అని తెలిసింది. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, కానీ నేను ఎంక్వైరీ చేసినటువంటి దాంట్లో తెలిసినటువంటి అంశాలు. దీనివల్ల ఒకటేసారిగా నిన్నొక్క రోజే 3,500 నుంచి 4,000 వరకు 3,500 నుంచి 4,000 వరకు కేవలం పాత VROలే ఆప్షన్స్ ఇచ్చారు నిన్నొక్క రోజే. అంతకుముందు 3,500 ఉన్నాయి కదా, వాటికి ఇవొకటి యాడ్ అవ్వడంతో 7,000 7,500 వరకు వెళ్ళిపోయినాయి. దానికి తోడు ఇది VROల స్టోరీ. మరి VRAలు ఉన్నారు కదా, ఈ VRAల విషయానికి వస్తే ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, అంటే 2012 నోటిఫికేషను, 2014 నోటిఫికేషను, అలాంటి నోటిఫికేషన్స్ ద్వారా ఎగ్జామ్ రాసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి VRAలు ఉన్నారు. ఇక మిగతా బ్యాచ్ వచ్చేసి కావల్కారులు అని చెప్పేసి అంటాం. గ్రామాలలో వంశపారంపరంగా తరతరాలుగా వస్తున్నటువంటి కావల్కారు వ్యవస్థ. ఈ కావల్కారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 రకాల వాళ్ళలో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళని పరిశీలిస్తే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు గతంలో VRAలుగా ఉండి తర్వాత సర్దుబాటు చేసిన తర్వాత 2022 నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో మున్సిపాలిటీస్లో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లుగా లేదా జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా రాష్ట్రంలో 1,200కు పైగా ఉన్నారు. 1,200+ ఉన్నారు. వీళ్ళకి ఏమైందంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పని ఒత్తిడి అంటే మొత్తం ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఆ వార్డుకి సంబంధించి రకరకాల బాధ్యతలు ఉంటాయి. నేను మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఎట్లా ఉంటుంది అని దానిపైన ప్రీవియస్గా ఒక వీడియో చేసిన Group 4 వాళ్ళకి సంబంధించి. సో అందులో క్లియర్గా చెప్పిన ఎన్ని రకాల బాధ్యతలు ఉంటాయి, ఎన్ని రకాల ప్రెజర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి వాళ్ళ నేపథ్యంలో ఇందులో ఉండడం కంటే ఇంతకుముందు పనిచేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళడము, అందులో కూడా మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్ VRO లాంటి పోస్టు ఇవ్వడంతోన అక్కడికి వెళ్తేనే బెటరు, బ్యాక్ వెళ్ళడం బెటరు. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండడం కంటే ఈ వార్డ్ ఆఫీసర్గా పనిచేయడం కంటే VLOగా చాలా బెటర్గా ఉంటుంది. అంటే పని భారం కావచ్చు, గుర్తింపు కావచ్చు, గౌరవం కావచ్చు, అన్ని విషయాలు వీళ్ళు కంపేర్ చేసుకొని అక్కడ బెటర్ అని వీళ్ళు ఫీల్ అయ్యారు. వీళ్ళు ఫీల్ అవడంతోన వీళ్ళు ఈ 1,200 మంది ఎవరైతే ఉన్నారో అందులో 95% మెంబర్స్ అంటే 1,000+ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో చాలామంది నిన్నటి వరకు ఇవ్వకుండా నిన్న ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇదొకటి. రెండవది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇతర కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి డిపార్ట్మెంట్స్లో కూడా పని భారము ప్రభుత్వం నుంచి ఒత్తిడి కావచ్చు, అధికారుల నుంచి, పబ్లిక్ నుంచి ఒత్తిడి కావచ్చు, పొలిటికల్ లీడర్స్ నుంచి ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్స్ స్లోగా ఉండడం కావచ్చు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఏం చేశారంటే VLOలు కానీ VRO లేదా VLO ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త వ్యవస్థలోకి బ్యాక్ వెళ్తాము అని చెప్పేసి విల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, రెండవది పంచాయత్ రాజ్ అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మేము బ్యాక్ వెళ్తామని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఇచ్చారు వీళ్ళు. దాంతోపాటు కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పనిచేస్తున్న డిపార్ట్మెంట్సే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో అంటే ఒక టైమింగ్కి వెళ్ళి ఆ స్కూల్లో కాలేజెస్ దానికి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే జాబ్స్ ఉన్నారో అక్కడ వాళ్ళ వర్క్ చేసుకొని ప్రశాంతంగా వచ్చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అనే విధంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ బెటర్ దెన్ VLO జాబ్ అనుకున్నటువంటి వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వలేదు. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వకుండా ఇప్పుడున్నదే బెటర్. ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చినా ఈ VROలు ఉన్నారు కదా, VROలు కూడా బ్యాక్ వస్తున్నారు కదా, వాళ్ళ తర్వాత మేము ఉంటాం స్థానము, మాకు ప్రమోషన్ కూడా కొద్దిగా స్లోగానే రావచ్చు అని కొన్ని రకరకాల వాళ్ళ అజంప్షన్స్, రకరకాల వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసుకొని ప్రస్తుతం ఉన్నదే బెటరు అని చెప్పేసి వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇంకొకటి VRAలు ఆల్రెడీ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 2022లో ఈ సర్దుబాటు ఎప్పుడైతే చేశారో, VRO వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేశారో, VRAలను ఎప్పుడైతే తీసేశారో అప్పుడు VRAలను కొంతమందిని రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసి ఆ ఉద్యోగం అందులోనే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళంతా ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు VRAలుగా.
వాళ్ళను అదే డిపార్ట్మెంట్లో సేమ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ చేశారు, లేదంటే రికార్డ్ అసిస్టెంట్ చేశారు. అలాంటి వాళ్ళు మళ్ళీ విఎల్ఓలుగా రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మంచిగా జూనియర్ అసిస్టెంట్ పొజిషన్లో ఉన్నాను, ఇక నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఈ ప్రమోషన్లో వెళ్ళిపోతాను అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళు అందులోనే ఉన్నారు కాబట్టి ఆప్షన్స్ ఇవ్వలేదు అని తెలిసింది. అయితే అందులో ఇంకొంతమంది క్యాలిక్యులేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా లేదంటే రికార్డ్ అసిస్టెంట్గా ఉన్న మేము రీసెంట్ రిక్రూట్మెంట్ కిందకు వచ్చింది కాబట్టి మేము విఎల్ఓలుగా వెళ్ళిపోతే అక్కడ కొద్దిగా ఫాస్ట్ ప్రమోషన్ వస్తుందేమో, ఇక్కడ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళతో పోటీ ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ విఎల్ఓలుగా వెళ్తామని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ ఒకరిద్దరు కొంతమంది అట్లా ఆప్షన్స్ ఇచ్చినట్లుగా, ముఖ్యంగా రికార్డ్ అసిస్టెంట్ అనే క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్తో పోలిస్తే విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పే స్కేల్ ఎక్కువ ఉంటుంది, తొందరగా ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అవుతుంటారు సాధారణంగా. అట్లా కాకుండా డైరెక్ట్గా విఎల్ఓ అయితే విఎల్ఓ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు అనే కారణంతోన రికార్డ్ అసిస్టెంట్గా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. చాలా రకాల కారణాల వల్ల కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇది విఆర్ఏలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ విఆర్ఏలు అంటే కావల్కారులు, వీళ్ళు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళు. ఈ వ్యవస్థలో విపరీతం అంటే ఆ డిపార్ట్మెంట్లో విఆర్ఏలలో ఎక్కువ మంది ఉన్నటువంటిది వీళ్ళకి ఏమైందంటే వీళ్ళకి అర్హతలు లేవు అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు. మనకు ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అందులో గమనిస్తే డిగ్రీ అనేది ఒక అర్హత చూపించారు, డిగ్రీ విత్ మ్యాథ్స్ అన్నారు, ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అన్నారు, బిలో దెన్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ కంటే తక్కువ క్వాలిఫికేషన్స్ అంటే 10th SSC కావచ్చు, లేదంటే 7th క్లాస్ కావచ్చు, ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధంగా మనకు 5 కేటగిరీస్ కింద వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూపించారు. అయితే వీళ్ళంతా ఎవరంటే బిలో దెన్ ఇంటర్మీడియట్ కంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి తక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తున్నారు కదా విఎల్ఓ, దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అని చెప్పేసి అంటున్నారు. డిగ్రీ అని ఒక రకమైన ప్రచారం జరుగుతుంది, లేదు డిగ్రీ అని తీసుకోరు, గతంలో లాగానే ఇంటర్మీడియట్తోనే ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ ఇక్కడ డిగ్రీ కానీ ఈ రెండు అర్హతలు వీళ్ళకి లేవు. సో వీళ్ళు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు వీళ్ళకి అర్హతలు లేని కారణంగానే వీళ్ళకు జూనియర్ అసిస్టెంట్లుగా కానీ, వార్డ్ ఆఫీసర్లుగా కానీ, రికార్డ్ అసిస్టెంట్లుగా కానీ అట్లాంటి జాబ్లు ఇవ్వకుండా కేవలము వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి అటెండర్లుగా, ఆఫీస్ సబార్డినేట్లు అటెండర్లుగా వీళ్ళకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది రకరకాల డిపార్ట్మెంట్స్లో. ఇప్పుడు వీళ్ళను మళ్ళీ బ్యాక్ తీసుకొస్తే విఎల్ఓలుగా నియమించే అవకాశం లేదు విఎల్ఓలుగా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు, నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కానీ వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. ఎందుకు ఆప్షన్స్ ఇచ్చారంటే అందులో ఒకటి బిలో దెన్ ఇంటర్మీడియట్ అన్నారు కదా, ఆ దాని కింద వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా అటెండర్ జాబ్ అయినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇస్తే మేము మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అక్కడ అటెండర్గా అక్కడ చేయడం కంటే మేము ఇంతకుముందు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే అటెండర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, మాకు అక్కడ విఎల్ఓ అవసరం లేదు, విఎల్ఓ ఇస్తే ఒక హ్యాపీనే, విఎల్ఓ ఎలాగో ఇవ్వరు మా క్వాలిఫికేషన్స్కి, అయినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే అటెండర్లుగా ఉద్యోగం ఇచ్చినా చాలు అని చెప్పేసి వీళ్ళు ఆప్షన్స్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి అటెండర్లుగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందా అంటే లేదు. ఇప్పటికైతే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా నియమించడానికి, విఎల్ఓలుగా వీళ్ళని నియమించడానికే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. 11,000 ఉద్యోగాలు, గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్స్. మరి వీళ్ళు ఎందుకు ఆప్షన్స్ పెట్టారంటే ఒకవేళ ప్రభుత్వము క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళకు కూడా అవకాశం కల్పించి వాళ్ళ క్వాలిఫికేషన్స్కి తగ్గట్లుగా అటెండర్ పోస్టులు ఇచ్చినా సరే అక్కడ మాకు బెనిఫిట్ జరుగుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండడం బాగుంటుంది, మేము గతంలో చేసిన అనుభవం ఉంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి కారణంతో ఫిలప్ చేయడం వల్ల ఒకటేసారిగా ఇక్కడ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అప్లికేషన్స్. ఒకటి విఆర్ఓల వల్ల, ఈ విఆర్ఏలు ముందు నుంచే ఇస్తున్నారు. ఈ 4-5 రోజులుగా వీళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన విఆర్ఏలు వీళ్ళు కొంతవరకు ముందు నుంచే ఈ 4-5 రోజుల నుంచి ఆప్షన్స్ ఇచ్చారు. కానీ విఆర్ఓలు మొన్నటి వరకు ఆగి నిన్న విపరీతంగా అంటే ప్రభుత్వం నుంచి ఒక భరోసా తీసుకున్న తర్వాత వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. తర్వాత ఈ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో కావల్కారులు, వీళ్ళకు క్వాలిఫికేషన్స్ లేకుండా కనీసం అటెండర్ పోస్ట్ ఇచ్చినా చాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనే కారణంతో చాలామంది ఫిలప్ చేశారు. దాంతోపాటు గూగుల్ ఫామ్తో పాటు మాన్యువల్గా కూడా కొంతమంది డైరెక్ట్గా పేపర్ పైన డైరెక్ట్గా అప్లికేషన్స్ ఫిలప్ చేసి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్లకు అప్లికేషన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విఆర్ఏలు అంటే కావల్కారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక కారణం. దాంతోపాటు ఇంకొంతమంది ఏం చేశారంటే
కొన్ని కారణాల వల్ల అంటే టెక్నికల్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా కారణం కావచ్చు, మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ ఫిలప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక పర్సన్ ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలి, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఎవరైనా సరే గూగుల్ ఫామ్లో ఒక అప్లికేషన్ ఒకసారి డేటా ఫిలప్ చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, డబుల్ అంటే 2 times 3 times 2 లేదా 2 times ఇక 3 times చేశారో లేదో నాకు తెలిసినంత వరకు 2 సార్లు కొన్ని కారణాల వల్ల, అంటే ఆ ఫామ్ తప్పు ఫిలప్ చేశామనే కారణంతోన, టెక్నికల్గా అది సబ్మిట్ అయ్యిందో కాలేదో అనే కారణంతోన, రకరకాల కారణాలతో, కొంతమందికి ఫిలప్ చేయడానికి రాకపోవడం వల్ల ఇతరులతో చేయించడము, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ 2 సార్లు డబుల్ టైం ఫిలప్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కలిసి ఇవన్నీ కారణాల వల్ల మొన్నటి వరకు 3500 వరకే ఉన్నటువంటి అప్లికేషన్స్ ఈ ఆప్షన్స్ గూగుల్ ఫామ్లో ఒక్కసారిగా 10,000 ప్లస్ అంటే అది 11,000 కావచ్చు, ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, 11,000 ప్లస్ కావచ్చు, లేదంటే 15,000 ప్లస్ కావచ్చు. ఓకే, ఏదైతే వార్తాపత్రికలలో ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతుందో ఆ విధమైనటువంటి ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒకటి అప్లికేషన్స్ అయితే పెరిగినాయి కొన్ని కారణాల వల్ల. మొన్నటి వరకు ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. అయితే ఎంతమంది అప్లికేషన్స్ పెట్టినప్పటికీ 11,000 15,000 ఎంతమంది అప్లికేషన్స్ పెట్టినా కంప్లీట్గా మొత్తం అందరికీ అంటే 11,000 VLO ఉద్యోగాలు మొత్తం అయితే వీళ్ళ ద్వారా ఫిలప్ కావు. వీళ్ళ ద్వారా మొత్తం 11,000 అయితే ఫిలప్ అయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కావల్కారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. వీళ్ళకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ వీళ్ళ విపరీతంగా అప్లికేషన్స్ వచ్చినాయి. ఒకవేళ వాళ్ళకు అందులో ఇవ్వాలనుకుంటే అటెండర్ లాంటి పోస్టులు ఏమైనా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవ్వచ్చు, లేదంటే బ్యాకే ఇప్పుడున్న దాంట్లోనే పని చేయమని చెప్పొచ్చు. ఇక మిగతా వాళ్ళు ఈ విఆర్ఓలకు దాదాపుగా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. ఇక విఆర్ఏలు కూడా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసినట్లయితే ఒకవేళ 7,000 నుంచి 8,000, 7,000 నుంచి 8,000, 7,000 నుంచి 8,000 మెంబర్స్ అవుట్ ఆఫ్ దీస్ 11,000, ఈ 11,000 అప్లికేషన్స్లో 7 నుంచి 8,000 మంది కనుక భర్తీ అయితే పాత వాళ్ళతోన 7 నుంచి 8,000, అప్పుడు 3 నుంచి 4,000, 3,000 నుంచి 4,000 వేకెన్సీస్, 3,000 to 4,000 వేకెన్సీస్ మిగులుతాయి. ఆ 3,000 నుంచి 4,000 వేకెన్సీస్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. లేదు ఇంకొంతమంది ఇక్కడ ఎక్కువ ఫిలప్ అయితే అక్కడ కనీసం ఒక 2 నుంచి 2,500 నుంచి 3,000 వేకెన్సీస్, 2,000 నుంచి 3,000 వేకెన్సీస్తోన ఎన్ని మిగిలితే అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా గమనిస్తుంటే నాకేమనిపిస్తుందంటే, బహుశా ఈ కారణాల వల్లనే ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి ఇతరులు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖచ్చితంగా భర్తీ చేస్తామని ఎక్కడ చెప్పట్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా VLO పోస్టులను ఇన్ని భర్తీ చేస్తాం అంటే 3,000, 4,000 లేదంటే 5,000 అని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఎందుకు, అసలు వీళ్ళ నుంచి ఎంతమంది భర్తీ అవుతారో క్లారిటీ లేదు. ముందు ఈ ఫామ్ ఫిలప్ చేశారు, తర్వాత వాళ్ళ అర్హతలు, వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్, ఏ ప్రాతిపదికన ఏ అర్హతతో తీసుకుంటున్నారు అవన్నీ క్లియర్గా చెప్పి వీళ్ళని ముందు కూర్చోబెట్టాలి. వీళ్ళ లోపల కూడా చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే నాకెందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది అసంతృప్తివాదులు ఉంటారు, అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మళ్ళీ వాళ్ళకు కూడా సమాధానం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ పాత VROలు VRAలను అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు ఎంతమంది భర్తీ అయ్యారు, అందులో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మిగిలినవన్నీ, అప్పుడు మిగిలినవి తెలిసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు 3,000 మిగిలితే 3,000, 4,000 మిగిలితే 4,000, 5,000 మిగిలితే 5,000, ఇన్ని ఉన్నాయి, వీటిని మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని అప్పుడు ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు దానికి దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి పర్మిషన్స్ కావచ్చు, ఇంకేమైనా ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% రాదు అని కొట్టి పారేయలేము. అంటే నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని అంటే ఉంటుందని అనిపిస్తుంది, ఉందా అంటే ఉంటుంది. కానీ ఆ దానికి సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే, ముందు వీళ్ళు ఎంతమంది భర్తీ అవుతున్నారు అనేది ఒక క్లారిటీ రావాలి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు ఆప్షన్స్ అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరికీ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఒక 8,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ 8,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆ 8,000 మంది జాయిన్ అవుతారా లేదా అనేది కూడా డౌటే. అంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే టైం నాటికి, అది 15 రోజుల తర్వాత ఇస్తారా, సంక్రాంతికి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో ఆ టైం నాటికి వాళ్ళకి కనుక వద్దు, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పాత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లోనే ఉండిపోతాము, VLOకి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతలు కానీ వాళ్ళు ప్రభుత్వం ఇస్తుంది కదా తర్వాత గైడ్లైన్స్, అవి నచ్చకపోతే మళ్ళీ ఆర్డర్ ఇచ్చినా కూడా తీసుకోకుండా ప్రస్తుతం ఉన్న దాంట్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా జరగవచ్చు. మొత్తంగా అంతిమంగా ఈ వ్యవస్థని తీసుకురావడం ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యారు, 11,000 దాదాపుగా 11,000 VLO ఉద్యోగాలలో
ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది తెలిసిన తర్వాత అప్పుడు ఎన్ని మిగిలినాయో వాటికి ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దురదృష్టం కొద్దీ 11,000 ఉద్యోగాలకు 11,000 మందిని వీళ్ళ నుంచి భర్తీ చేశారనుకుందాం, అప్పుడు నోటిఫికేషన్ రాదు. ఓకే, 11,000 మందికి 11,000 మీన్స్ 10,900 ఎంత ఉంది కదా సంఖ్య. ఆ మొత్తం ప్రతి ఉద్యోగం కూడా ఈ పాత వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి భర్తీ చేస్తే కనుక అప్పుడు వీఆర్ఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉండదు. కానీ ఇంకొక బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఒకవేళ ఇక్కడ ఎక్కువ మందిని పాత వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి తీసుకుంటే ఆ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి కదా. అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 1,200 మంది వరకు వార్డ్ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మళ్ళీ వీఎల్ఓలుగా వెళ్ళిపోతే ఈ ఉద్యోగాలు ఏం చేయాలి? కాబట్టి ఈ ఉద్యోగాలు అంటే ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అవన్నీ ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలలో కొన్నింటిని అంటే వాళ్ళు మొత్తాన్న లేదంటే సగాన్న ఎన్నో కొన్నింటిని నెక్స్ట్ రాబోయే అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయేటువంటి గ్రూప్ 3 నోటిఫికేషను. ఎందుకంటే గ్రూప్ 4 ప్రత్యేకంగా నోటిఫికేషన్ రాదు. వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 3 గ్రూప్ 4 కలిసి మెర్జ్ అయ్యి వస్తుంది నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలు అక్కడ కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నోటిఫికేషన్ రాకపోతే లేదంటే తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తే మిగిలినవి ఎంతమంది అయితే బ్యాక్ వెళ్ళిపోయారో ఈ 11,000 ఉద్యోగాల కోసము ఆ బ్యాక్ వెళ్ళడం వల్ల ఖాళీ అయినటువంటి ఉద్యోగాలను చాలా వరకు కొన్నిటిని ప్రమోషన్స్ కోసము పెట్టుకొని కొన్నిటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 3 నోటిఫికేషన్లో భర్తీ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ వస్తే ఇక్కడ భర్తీ అవుతాయి. ఇక్కడ వేకెన్సీస్ తక్కువ వచ్చినా లేదా నోటిఫికేషన్ రాకపోయినా ఆ ఉద్యోగాలు ఖాళీ అయినాయి కాబట్టి గ్రూప్ 3లో కలుస్తాయి. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో రాబోయే ఆ నోటిఫికేషన్కి బెనిఫిట్ అవుతుంది. ఏదో ఒక రకంగా కొంత ఎంప్లాయ్మెంట్ అయితే నిరుద్యోగులకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఒక క్లారిటీ కోసం మాత్రమే చెప్పిన. ఖచ్చితంగా ఇది ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి గ్యారంటీగా ఫిక్స్ అవ్వకండి. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, నిర్ణయము రేపున్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. సో మీరు చూస్తున్నారు మొన్నటి వరకు ఒక రకంగా ఉన్నది పరిస్థితి, నిన్న ఒక్కరోజే ఇంతమంది అప్లికేషన్స్ పెట్టుకోవడం చేంజ్ అయిపోయింది, రేపు ఇంకేదైనా జరగవచ్చు. అయితే ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లోనే ఉంటే అంటే రీసెంట్గా రాసిన ఉద్యోగాలకు అంటే రీసెంట్గా అనేక ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాశారు కదా, ఆ రాసిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ని క్విట్ చేస్తే ఎగ్జిట్ అయితే మీరు బయటకు వెళ్ళిపోతే మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులకు వెళ్ళిపోండి. లేదు నేను కంటిన్యూ చేస్తా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతా అని అనుకుంటే మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చదివితే ఉద్యోగం రాదు. ఇప్పటి నుంచే చదవండి. సిలబస్ ఏమున్నా ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా సాధారణంగా మనం రెగ్యులర్గా చదవాల్సినవి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్లో సిలబస్లో ఉండేటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అదేవిధంగా సైన్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కల్చరు, హిస్టరీ, మూమెంట్ ఇలాంటివి కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అట్లాంటి వాటిపైన అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్ట్స్ పైన గ్రిప్ తెచ్చుకోండి. అట్లీస్ట్ ఒక పాలిటీ హిస్టరీ పైన గ్రిప్ తెచ్చుకోండి ఈ టైంలో. అప్పుడు అది వీఎల్ఓ నోటిఫికేషన్ వస్తే వీఎల్ఓకి ఉపయోగపడుతుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తే దానికి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వస్తే వాటికి ఉపయోగపడుతుంది, మళ్ళీ ఇంజనీరింగ్ జాబ్స్ వస్తే వాటికి ఉపయోగపడుతుంది, జనరల్ స్టడీస్లో అన్నిటికీ ఉపయోగపడతాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్ట్స్ అయినా నోటిఫికేషన్ రాకముందే మీరు పూర్తి స్థాయి పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇవి నోటిఫికేషన్స్ పైన టైం గడిచే కొద్దీ కాలమే డిసైడ్ చేస్తుంది, మనకు నెక్స్ట్ క్లారిటీ వస్తుంది. ఈ వీఎల్ఓకి సంబంధించి రేపు అంటే డిసెంబర్ 30 రోజున కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఏం అప్డేట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఏ పరిణామాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటా. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. చాలా అంటే షార్ట్కట్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, అయినప్పటికీ కూడా లెంత్ ఎక్కువనే అయింది. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాంట్లో భాగంగా మన వీడియోస్ కొంత లెంత్ ఎక్కువ ఉంటాయి. ఓపికగా చివరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. అయితే ఒక చిన్న లైక్ అదేవిధంగా షేర్ అనేది చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.